హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఇలాంటి బాక్సెస్‌లో క్రీమ్‌ని యూజ్ చేసుకున్న తర్వాత ఈ బాక్సెస్‌ని వేస్ట్‌ని పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా వీటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వీటిని క్లీన్‌గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్ని ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సేఫ్టీ పిన్‌ని స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా సేఫ్టీ పిన్ వేసుకొని దీన్ని హ్యాండ్ బ్యాగ్‌లో వేసుకుంటే ఎక్కడైనా వేసుకుంటే మనకి పిన్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. సెకండ్ టిప్ వచ్చేసి మనం స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి యాపిల్స్ని కట్ చేసి ఇస్తూ ఉంటాము. ఇలా బాక్స్లో పెట్టి ఇచ్చినప్పుడు వాళ్ళు తినే టయానికి అవి నల్లగా అయిపోతూ ఉంటాయి. ఇలా యాపిల్స్ నల్లగా అవ్వకుండా ఉండాలి అంటే నేను చెప్పే చిట్కాని ఫాలో అవ్వండి. అలా ఫాలో అవుతే యాపిల్స్ వాళ్ళు తినే టయానికి నల్లగా అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ని తీసుకోండి. ఆ బౌల్లో కొద్దిగా వాటర్ని పోసుకోండి. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పును వేసుకోండి. ఈ ఉప్పు కరగడానికి కొద్దిసేపు స్పూన్తో కలపండి. అలా కలిపిన తర్వాత మనం కట్ చేసిన యాపిల్ ముక్కలన్నిటిని ఈ వాటర్లో 10-15 నిమిషాలు ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత యాపిల్స్ ముక్కలన్నిటిని తీసి బాక్స్లో వేసి క్లోజ్ చేసి పిల్లల స్కూల్ బ్యాగ్లో పెట్టండి. ఇలా పెట్టినప్పుడు వాళ్ళు తినే టయానికి యాపిల్స్ కలర్స్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. వాళ్ళు తినడానికి చాలా ఇష్టంగా తింటారు. యాపిల్స్ అలా నల్లగా ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా వాళ్ళు ఇష్టంగా తినడానికి ఈ చిట్కాని ట్రై చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండీ! మనం వింటర్ సీజన్‌లో యూజ్ చేసుకునే ఇలాంటి బ్లాంకెట్స్‌ని పక్కన పెట్టేస్తూ ఉంటాము. అవసరమైన టైంలో వీటిని కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి. మన ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడు వాళ్ళు వేసుకోవడానికి పిల్లో లేనప్పుడు వీటిని ఒక పిల్లో కింద తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ ఏదైనా ఒక వెడల్పాటి క్లాత్‌ని తీసుకోండి. ఇలా క్లాత్ కానీ, స్కార్ఫ్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను చూపించిన విధంగా బ్లాంకెట్‌ని ఇలా రౌండ్‌గా తిప్పి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా మన దగ్గర బ్లాంకెట్స్ లేకపోతే స్వెటర్లైనా ఉంటాయి కదండీ! ఆ స్వెటర్‌ని కూడా మనం ఈ విధంగా రౌండ్‌గా తిప్పుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత అంతటిని దగ్గరికి ఇలా ముడుచుకోండి. ఇలా ముడిచిన తర్వాత ఆ మూటని వెనక వైపు తిప్పుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టినప్పుడు అది ఒక ఫ్లవర్ పిల్లో లాగా కనిపిస్తుంది. ఈ విధంగా దీన్ని మనం ఒక పిల్లో కింద చేసుకోవచ్చు. ఈ విధంగా మన పిల్లోని యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా కనిపిస్తుందో. అచ్చం పిల్లో లాగే కనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న పిల్లోల్లాగా ఈ పిల్లో కూడా కనిపిస్తుంది. ఈ విధంగా మనం బ్లాంకెట్స్‌ని ఎవరైనా వచ్చినప్పుడు ఈ విధంగా పిల్లో కింద యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ ఐడియా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత చిట్కా వచ్చేసి మనం హ్యాంగర్‌కి ఇలాంటి శారీస్‌ని ఫోల్డ్ చేసి పెడుతూ ఉంటాం కదండీ! సిల్క్ శారీస్‌ని ఇలా ఫ్యాన్సీ శారీస్‌ని పెట్టినప్పుడు అవి హ్యాంగర్‌కి ఉండకుండా జారిపోతూ కింద పక్కకి ఒరిగిపోతూ ఉంటాయి. అలా ఒరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా శారీని ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి పెట్టుకుంటే శారీ పక్కకు ఒరగకుండా నీట్‌గా మనం ఎంత కదిపినా కూడా అది కదలకుండా ఉంటాయి. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ శారీని నీట్‌గా ఫోల్డ్ చేసుకొని ఇలా పొడుగ్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం మాత్రమే హ్యాంగర్‌కి పైవైపున కొద్దిగా మాత్రమే హ్యాంగర్‌కి ఉండేలాగా చూసుకోండి. అలా హ్యాంగర్‌కి వేసిన తర్వాత మన బ్లౌజ్ ఉంటుంది కదండీ! ఆ బ్లౌజ్‌కి హుక్స్ పెట్టుకొని ఆ బ్లౌజ్‌ని అలా హ్యాంగర్ పైన వేసుకోండి. అలా హ్యాంగర్ పైన వేసుకున్న తర్వాత ఇప్పుడు కింద పొడుగ్గా ఉన్న భాగాన్ని దానిపై నుండి వేసుకోండి. ఇలా వేసుకుంటే 3-4 మడతలు వస్తాయి. ఈ మడతల్లో మన బ్లౌజ్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనం హ్యాంగర్‌ని ఎంత కదిపినా కూడా అది శారీ కింద పడకుండా ఉంటుంది. చూడడానికి కూడా చాలా నీట్‌గా కనిపిస్తుంది. బ్లౌజు, శారీ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మన అల్మార్‌లో అన్నీ ఒకే దగ్గర పడతాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే చూడడానికి కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చూడండి చాలా నీట్‌గా ఉంటుంది. మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. తర్వాత టిప్ వచ్చేసి మనకి నచ్చిన బ్యాంగిల్స్ కొన్నిసార్లు టైట్ అయిపోతూ ఉంటాయి. మనం ఇష్టంగా వేసుకుంటాము. కానీ తీసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. అలా టైట్‌గా ఉన్న బ్యాంగిల్స్ తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు నేను చెప్పే ఈ చిట్కాని ట్రై చేయండి. ఏదైనా ఒక ఓల్డ్ సాక్స్‌ని తీసుకోండి. ఇలా ఓల్డ్ సాక్స్‌ని తీసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి హ్యాండ్‌ని పెట్టుకోండి. హ్యాండ్‌ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా దానిపై నుంచి వచ్చేలాగా చూసుకోండి. తర్వాత సాక్స్‌ని వెనక వైపు నుండి తిప్పండి. ఇలా తిప్పి లాగుతూ ఉంటే బ్యాంగిల్స్ చాలా ఈజీగా చేతి నుండి వస్తాయి. మనం ఎంత టైట్ ఉన్న బ్యాంగిల్స్ వేసుకున్నా కూడా చాలా ఈజీగా వస్తాయి. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఈ విధంగా మనం సాక్స్‌ని యూజ్ చేసుకొని టైట్‌గా ఉన్న బ్యాంగిల్స్‌ని చాలా ఈజీగా తీసుకోవచ్చు. బ్యాంగిల్స్
బ్యాంగిల్స్ తీసేటప్పుడు కూడా చిందరవందరగా పడిపోకుండా అన్నీ ఒకే దగ్గర నీట్గా ఇలా సాక్స్ లోపలే ఉండిపోతాయి. ఈ విధంగా మనం బ్యాంగిల్స్ని టైట్గా ఉన్న బ్యాంగిల్స్ని చాలా ఈజీగా హ్యాండ్ నుండి రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత చిట్కా వచ్చేసి రింగ్ గురించి. మన ఫింగర్కి రింగ్ పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఎక్కడైనా ఫంక్షన్లకి, పార్టీలకి, మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు జ్యువెలరీ వేసుకుంటూ ఉంటాం కదండి. గోల్డ్ రింగ్ పెట్టుకున్నప్పుడు ఇలా రింగ్ లూజ్గా ఉంటే మనకి చాలా భయం వేస్తుంది. రింగ్ ఎక్కడ జారి కింద పడిపోతుందని మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ రింగ్ పైనే ఉంటుంది. అలాంటప్పుడు నేను చెప్పే ఈ చిట్కాని ట్రై చేయండి. ఈ చిట్కా మీకు చాలా ఉపయోగపడుతుంది. మనం తొందరగా హడావిడిలో ఉన్నప్పుడు ఈ చిట్కా మీకు చాలా యూజ్ అవుతుంది. మనందరి ఇంట్లో ఇలాంటి ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్లు ఉంటాయి కదండి. ఇలా ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ని తీసుకొని ఈ విధంగా కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఈ విధంగా చూపించిన విధంగా రింగుకి చుట్టుకోండి. ఇలా ప్లాస్టర్ని రింగు చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ రింగ్ని మన ఫింగర్కి పెట్టుకుంటే మన ఫింగర్కి టైట్గా పట్టుకొని ఉంటుంది. రింగ్ టైట్గా ఉంటుంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు. మనకి ఈ విధంగా మనకి ఎక్కువ టైం లేనప్పుడు, మనం హడావిడిగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా ప్లాస్టర్ని కట్ చేసుకొని ఇలా రింగ్ వేసుకోండి. మామూలుగా అయితే అందరూ దారం చుట్టుకుంటూ ఉంటారు. మనకి ఎక్కువ టైం లేనప్పుడు, మనం దారం చుట్టడం మర్చిపోయినప్పుడు ఇలా ప్లాస్టర్ని వేసుకొని చుట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చుట్టుకొని మన రింగ్కి పెట్టుకుంటే చాలా టైట్గా ఉంటుంది. ఒక్కోసారి మనం సాక్స్‌లోనే ఎంత ఉతికినా కానీ అందులో నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు వేసుకోవడానికి పిల్లలు అంతగా ఇష్టపడరు. అలాంటప్పుడు నేను చెప్పే ఈ చిట్కాని ట్రై చేయండి. మనం వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం కదండి సోప్ బాక్సెస్ని. ఆ సోప్ బాక్సెస్ని తీసుకొని సోప్ని తీసుకున్న తర్వాత ఆ సోప్ బాక్సెస్ని వేస్ట్ని పడేయకుండా వాటిలో ఇలా సాక్సెస్ని ఫోల్డ్ చేసుకొని ఆ బాక్స్ లోపల పెట్టుకోండి. ఇలా ఈ బాక్స్ లోపల పెడితే సాక్స్ లోపల ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. ఆ బాక్స్లో ఉండే స్మెల్ అంతా ఆ సాక్సెస్కి పడుతుంది. ఈ విధంగా మనం వేస్ట్ని పడేయకుండా వీటిని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా సాక్స్లో నుంచి బ్యాడ్ స్మెల్ తీసుకోవడానికి ఈ బాక్సెస్ చాలా ఉపయోగపడతాయి. మనం ఎప్పుడు ఇల్లు ఊడ్చేటప్పుడు అక్కడక్కడ వెంట్రుకలు పడుతూ ఉంటాయి కదండి. అలా వెంట్రుకలు పడ్డప్పుడు మనం ఊడ్చేటప్పుడు ఆ వెంట్రుకలు ఇలా చీపురు లోపల ఇరుక్కుపోయి ఉంటూ ఉంటాయి. ఇలా వెంట్రుకలు ఊరికే తీయాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఊరికే వెంట్రుకలను తీసుకుంటూ ఉంటే టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా చీపిరికి ఒక పాలిథిన్ కవర్ని పెట్టుకోండి. ఇలా పాలిథిన్ కవర్ని కట్టిన తర్వాత ఇప్పుడు చీపిరితో ఊడవండి. ఇలా ఊడిస్తే వెంట్రుకలన్నీ కిందనే ఉంటాయి తప్ప చీపిరికి అంటుకోవు. ఈ విధంగా మనం ఊడిస్తే చెత్త అంతా కూడా క్లియర్గా వస్తుంది. ఈ విధంగా మన వెంట్రుకలు చీపిరికి అంటకుండా వెంట్రుకలన్నీ డస్ట్బిన్లోకి వెళ్ళేలాగా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.